అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మేమందరం కలిసి అమ్మ భవానీ టెంపుల్కి వెళ్తున్నాం. మీకు అక్కడ అన్ని చూపిస్తా, మాతో పాటు రండి. గైస్ రండి 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 గైస్, పదండి గైస్. మీరు ముందు పోర్రి, చాలా బాగా ఆశ లేదా? ఆకులన్నీ పోయినాయి కాబట్టి ఓన్లీ ఫ్లవర్స్ ఉన్నాయి. అతక పెట్టినట్టున్నాయి కదా, ప్లాస్టిక్ పూల్లాగా కనిపిస్తున్నాయి అవి. అమ్మా భవానియా? అమ్మా భవానీ అనుకున్నా నేను. చల్ల ఉన్నాయి. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు స్తంభం అన్నమాట. ఇది అమ్మవారి దగ్గరికి వచ్చేసాం, పదండి వెళ్దాం. రండి పోదాం. అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. క్లోజ్ చేసింది గైస్. ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ మమ్మీ మన కొబ్బరికాయ కొట్టారు. ఇక్కడ ఇది ఏ దేవుడు అంటారో నాకు తెలియదు. టైగర్ అనుకుంటా కదా, టైగర్ అనుకుంటా. అగో హాస్య వస్తుంది అక్కడ నుంచి. అది హాస్యశ్రీ. హాయ్ చెప్పు
దా ఏం చేశారు? నేనైతే ప్రసాదం తీసుకున్నా. ఇక్కడ మా అక్క బొట్టు పెట్టుకుంటుంది. మనం అటు సైడ్ వెళ్ళి చూద్దాం. ఇంకా మా హాస్య బొట్టు పెట్టుకోమని పెట్టుకుంటలేదు గైస్. చూడండి గైస్, మనమైతే ఇక్కడ హాస్యకు పెడదాం. ఇంకొంచెం ఇయ్యరాదు ప్రసాదం. గైస్, ఇక్కడైతే నేను చాలా పెద్దగా పెట్టుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ టైం రావడం అమ్మ భవాని టెంపుల్కి. చాలా బాగుంది అసలు. మనం ఎట్లుంది మనం? చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారు కూడా ఇంత అందంగా అలంకరించారు అమ్మవారిని. సో అది దత్తాత్రేయ స్వామిది. అటు సైడు వినాయకుని స్వామి, అక్కడ అంజన్న, అక్కడ నవగ్రహాలు. ఎట్లుంది? చాలా బాగుంది టెంపుల్ అయితే guys. మీరు కూడా తప్పకుండా రావాలి. కరీంనగర్ ఉన్న వాళ్ళు హౌసింగ్ కాలనీలో ఉంటుంది ఇది. మీరు కూడా రావాలని కోరుకుంటాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఏంటి అవి? అమ్మవారి విగ్రహం. ఏమో తెలియదు. తీయరాదు ఆమెకు.
లేతగా ఉంది మంచిగా తినస్తుంది మా గుండుది. అవి నన్ను ఒక ఫోటో దించుర్రి మళ్ళా మంచిగా రావాలి. పొట్టు పొట్టు వచ్చింది. మమ్మీ హాయ్ చెప్పు. ఆల్రెడీ హాయ్ బాయ్. ఏయ్ హాయ్ బై గైస్. బై గైస్. అరే ఏది చూడండి మమ్మీకి. లే అరే లేసా వీడియో ఆఫ్ చేయరా చేసి ఒకసారి ఒక ఫోటో తీస్తుంది. టెంపుల్ అయితే మీకు ఫస్ట్ టైం సాను మీరు ఒక్కసారి నేనే స్టార్ట్ టైం వచ్చింది. సెకండ్ టైం థర్డ్ టైం నిజంగా వాసన వస్తుంది. అయ్యో వాసన వస్తుంది. బెల్లం గది వాసన రాదు, అది కొత్త కుడక రాదురా, కొత్తది ఏం కాదు. వాళ్ళు పోతారు వాళ్ళు ఎట్రెస్ వీడియో కూర్చుంది తినకు నిన్నింటది. కొబ్బరి వాసన వస్తుంది. నీళ్ళు అది కాలే పూర్తిగా. యాక్చువల్లీ టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు ఫస్ట్ టైం వచ్చినా కానీ బాగానే ఉంది. కరీంనగర్లో ఉండి కూడా అసలు నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చిన. సో ప్లేస్ కూడా బాగుంది, బట్ జనాలు ఎక్కువ లేరు. సో వచ్చేసి వెళ్తున్నారన్నమాట. సో వీలుంటే మీరు కూడా ఒకసారి వచ్చి చూసేసి వెళ్ళండి. కరీంనగర్ దగ్గర ఉన్న వాళ్ళకైతే రావచ్చు అన్నమాట. చామతిపూలు తీసుకొచ్చా. ఇది వినాయక స్వామిది మూషిక. ఇట్లా తీయాలి పువ్వు. ఇది చాలా చిన్నగా ఉంది. ఎన్ని పెట్టుకుంటారు నెత్తిన? నేనైతే అక్కడికి అట్లా ఇక్కడ తీసుకున్నా. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు అయితే ఇంటికి వెళ్తాం. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా రావాలి తప్పకుండా. సరే ఇప్పుడైతే అమ్మ భవాని టెంపుల్కి వెళ్ళి అయితే మేము ఇప్పుడే వచ్చామండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు అమ్మవారు సేమ్ మనిషిలాగానే ఉంది. మనం ఎటు చూస్తే అటే చూసినట్టు అనిపిస్తుంది. అమ్మవారిని చూస్తే జనాలు అక్కడ ఎవరు లేరన్నమాట. మేము వెళ్ళేసరికి ఒకరిద్దరు ఉండే, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో ప్రశాంతంగా కాసేపు కూర్చొని అయితే చూసేసి వచ్చాము. చాలా బాగుంది. అమ్మవారి చాలా బాగా నచ్చిందన్నమాట. కరీంనగర్లో ఉన్నట్టే కానీ ఒకసారి కూడా విజిట్ చేయలేదు. వరాహస్వామికి కొంచెం ముందుకు ఉంటుందన్నమాట. సో ఎవరైనా కరీంనగర్లో విజిట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.